రాకాలోకంకి స్వాగతం. కొచ్చిలో అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. కేరళలోని కొచ్చిలో ఒక కన్వెన్షన్ హాల్లో ఒక మతపరమైనటువంటి సభ జరుగుతుంటే క్రైస్తవులలోని ఒక వర్గానికి చెందినటువంటి సభ జరుగుతుంటే ఆ సభలో బాంబు పేలుళ్ళు సంభవించాయి. ఈ బాంబు పేలుళ్ళులో 2 చనిపోయారు, 40 మంది వరకు గాయపడ్డారు. ప్రస్తుతం దర్యాప్తు నడుస్తోంది. ఇది కేరళలో ఈ తరహా బాంబు పేలుళ్ళు చాలా అరుదు. కేరళలో నాటు బాంబు దాడులు రాజకీయ పార్టీల మధ్య జరుగుతూ ఉంటాయి. ముస్లిం లీగ్కి కమ్యూనిస్టులకి మధ్య, కాంగ్రెస్కి కమ్యూనిస్టులకి మధ్య, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తల పైన కమ్యూనిస్టుల బాంబు దాడులు, ఇటువంటివి నాటు బాంబు దాడులు జరుగుతాయి. కానీ ఈసారి జరిగినటువంటి బాంబు దాడి పైన టెర్రరిస్టుల పుట్టుమచ్చలన్నీ కనిపిస్తున్నాయి. ఉగ్రవాద చర్యకు తాలూకు పుట్టుమచ్చలన్నీ కూడాను ఈ పేలుడు సంఘటనలో కనిపిస్తున్నాయి. ఇది మొట్టమొదటి అంశము. రెండవ అంశం ఏంటంటే, ఇది ఈ క్రైస్తవ గ్రూప్ ఏదైతే ఉందో ఈ గ్రూపుకు సంబంధించినటువంటి 3 రోజుల సమావేశంలోని 2వ రోజున ఇజ్రాయెల్కి అనుకూలంగా తీర్మానాన్ని పాసు చేసినటువంటి మరుసటి రోజు సంభవించింది. కాబట్టి దీనికి ఇజ్రాయెల్లో జరుగుతున్నటువంటి పరిణామాలతో ముడిపెట్టి చూసేందుకు ఒక అవకాశం కనిపిస్తోంది. ఇంకొక గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, అంతకు ఒక్కరోజు ముందు కేరళలోని ఉత్తర కేరళలోని ఈ కొచ్చి ఇదంతా కూడా సెంట్రల్ కేరళలోకి వస్తుంది. ఉత్తర కేరళలో మలబార్ రీజన్ అంటారు. దీనిలో పొన్నని, మంజేరి, మల్లప్పురం, కాసర్గోడ్ ఈ ప్రాంతాలన్నీ వస్తాయి. వయనాడు కూడా ఈ ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. రాహుల్ గాంధీ యొక్క కాన్స్టిట్యుయెన్సీ ఇది. ఈ ప్రాంతంలో మల్లప్పురంలో జమాతే ఇస్లామీ హింద్కి సంబంధించిన కేరళ శాఖ పాలెస్టీనా సాలిడారిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పాలెస్టీనాకు మద్దతుగా సమావేశం ఏర్పాటు చేసింది. దాని యూత్ ఆర్గనైజేషన్ సాలిడారిటీ యూత్ మూవ్మెంట్ పేరిట ఈ కార్యక్రమం ఏర్పాటైంది. ఈ కార్యక్రమంలో హమాస్ మాజీ అధ్యక్షుడైనటువంటి ఖాలిద్ మషాల్ జూమ్ ద్వారా, రిమోట్ ద్వారా ప్రసంగించారు. ప్రజలు స్థానికులు, శ్రోతలు స్థానికులు. ఆయన వేరే ఎక్కడో ఒక అజ్ఞాత స్థలం నుంచి ఈ ప్రసంగం చేశారు. హమాస్ కార్యకర్త, హమాస్ ఉన్నత స్థాయి నాయకుడు దీనిలో మాట్లాడటము, భారత ప్రభుత్వానికి ముందస్తుగా తెలియకపోవడం, ఇవన్నీ కూడాను చాలా ప్రశ్న చిహ్నాలు లేవనెత్తుతున్నాయి. అసలు హమాస్కి చెందినటువంటి పాలెస్టీనా సాలిడారిటీ వేరు, హమాస్ సాలిడారిటీ వేరు. హమాస్ ఉగ్రవాద సంస్థ. దానికి సంబంధించినటువంటి వ్యక్తి ఏ రకంగా వచ్చారన్నది ఒక పెద్ద ప్రశ్న. అంటే ఎట్లా అడ్రస్ చేశారన్నది ఒక ప్రశ్న. పైగా ఈ కార్యక్రమానికి త్రిపుర ప్రభుత్వం 2021లో UAPA చట్టం, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ క్రింద అరెస్ట్ చేసినటువంటి మీర్ ఫైజల్ అనేటటువంటి వివాదాస్పద వ్యక్తి హాజరు కావడము, ఇవన్నీ కూడా చాలా ప్రశ్న చిహ్నాలను లేవనెత్తుతున్నాయి. అయితే మల్లప్పురం నుంచి కొచ్చికి దాదాపు 6 గంటల ప్రయాణం. కాబట్టి తక్షణము అక్కడ ఏదో నిర్ణయం తీసుకుని ఇక్కడ ఏదో దాడి చేసినట్టుగానో, లేకపోతే ఇక్కడ ఇజ్రాయెల్కి అనుకూల తీర్మానాన్ని పాస్ చేసినందుకు అప్పటికప్పుడు ఏదో జరిగిందనో భావించటం కూడా సరైంది కాదు. చాలా పూర్వ ప్లానింగ్ లేకుండా ఇటువంటి సంఘటనలు జరగవు. ఇది జెహోవాస్ విట్నెస్లో ఉన్నటువంటి బాంబు ఏదైతే ఉందో ఈ బాంబు కూడాను అమోనియం నైట్రేట్ను ఉపయోగించారు. అమోనియం నైట్రేట్ అంటే యూరియా ఎరువు. వాస్తవానికి అమోనియం నైట్రేటు ఇది ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల ట్రేడ్ మార్క్. అయితే ఇక్కడ కూడా ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అమోనియం నైట్రేట్ని ఉపయోగించారు కానీ మేకులు లేకపోతే చిన్న చిన్న బాల్స్ కానివ్వండి, ఐరన్ బాల్స్ కానీ వీటిని ఉపయోగించలేదు. వీటిని ష్రాప్నెల్ అంటారు. ఇదేంటంటే ఎక్స్ప్లోజన్ జరిగినప్పుడు ఇవి పూర్తిగా విస్తరిస్తాయి. దీనివల్ల భయంకరమైనటువంటి ప్రాణ నష్టం జరుగుతుంది. చాలామందికి తీవ్ర గాయాలవుతాయి. ఆ ష్రాప్నెల్ గుచ్చుకుని గాయాలు జరుగుతాయి. ష్రాప్నెల్ని వాడలేదు. కాబట్టి ఉగ్రవాదపు పుట్టుమచ్చలు ఉన్నప్పటికీ కూడాను ఇది ఎక్కువ మందిని చంపాలన్నటువంటి ఉద్దేశంతో చేసింది కాదా అన్నటువంటి ప్రశ్న చిహ్నాలు ఉన్నాయి. దర్యాప్తుల విషయాలన్నీ తేలుతాయి. అయితే ఇది సాయంత్రం అయ్యేటప్పటికీ ఈ జెహోవాస్ విట్నెస్కి సంబంధించినటువంటి ఒక మాజీ కార్యకర్త నేనే ఈ దాడిని చేశాను, ఈ బాంబు పెట్టాను అని చెప్పి, అతని పేరు డామినిక్ మార్టిన్,
అతను పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయాడు. ఎక్కడ లొంగిపోయాడు అది కూడా ఆశ్చర్యము. కొచ్చికి దాదాపు 86 కిలోమీటర్ల దూరంలో 4 గంటలు ప్రయాణం చేస్తే కానీ రానటువంటి కడక్కర అనేటటువంటి పోలీస్ స్టేషను త్రిశూర్లో ఉంది. ఇది ఆ పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యాడు. అంటే బాంబు పెట్టి 4 గంటలు ప్రయాణం చేసి ఆ తరువాత ఇతను సరెండర్ అయ్యాడా? క్వశ్చన్ మార్క్ ఇది. 4 అవర్స్ ఇతను వెళ్ళేంత టైమర్ని ఇతను పెట్టినప్పుడు ఎవరు ఎందుకు టిఫిన్ బాక్స్ బాంబ్ ఏదైతే ఉందో ఐఈడి అంటారు దీన్ని, ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్, దీన్ని పెట్టినప్పుడు ఎవరు గుర్తించకపోవడం ఏమిటి? ఇటువంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఇతను బాంబు పెట్టి 4 గంటలు ప్రయాణం చేసి వేరే జిల్లాకి వెళ్ళగలిగాడా? క్వశ్చన్ మార్క్. లేదా ఎవరైనా అతని చేత ఈ మాట చెప్పించి దర్యాప్తుని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారా? ఇది కూడా ఒక క్వశ్చన్ ఉంది. ఈ జెహోవాస్ విట్నెస్ అనే సంస్థకి సంబంధించినటువంటి 3 రోజుల సదస్సు ఇది. జెహోవాస్ విట్నెస్ కూడా కొంత వివాదాస్పదమైనటువంటి క్రైస్తవ సంస్థ. చాలామంది క్రైస్తవులు జెహోవాస్ విట్నెస్ని క్రిస్టియన్లుగా భావించరు. ఎందుకంటే జెహోవాస్ విట్నెస్ చెందినటువంటి సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ 1870స్లో అమెరికాలో ప్రారంభమైంది. ఆ తర్వాత భారతదేశానికి 1904 ఆ ప్రాంతంలో వచ్చింది. 1926 ప్రాంతంలో బొంబాయిలో దీని కార్యాలయం ఏర్పాటైంది. వీళ్ళు యేసుక్రీస్తుని దేవునిగా భావించరు. ట్రినిటీ, క్రైస్తవంలో మేరీ మాత, హోలీ స్పిరిట్, అదేవిధంగా క్రీస్తు, వీళ్ళు ముగ్గురు కలిపి ఏదైతే ట్రినిటీ ఉందో దాన్ని వీళ్ళు గుర్తించరు. క్రిస్మస్ పండగ జరపరు వీళ్ళు. కాబట్టి చాలామంది క్రైస్తవులు వీళ్ళని క్రైస్తవులుగా భావించరు. చాలామంది జెహోవాస్ విట్నెస్ తమను మాత్రమే నిజమైన క్రైస్తవులు, మిగతా వాళ్ళు క్రైస్తవులు కారని భావిస్తారు. కొంత వివాదాస్పదమైనటువంటి గ్రూప్ ఇది. ఈ గ్రూపుకు మొట్టమొదటిసారి దీని గురించి మనకి తెలిసింది 1986లో ఈ గ్రూపుకు చెందినటువంటి 8, 9, 10వ తరగతి చదువుతున్నటువంటి 3 పిల్లలు, బిందు, బీను, జో సెబాస్టియన్ జో ఇమాన్యుయల్ అనేటువంటి 3 పిల్లలు, మేము జనగణమన పాడితే లేచి నిలబడతాం కానీ మేము పాడము అని చెప్పి ఒక హిందూ స్కూల్, నాయర్ సర్వీస్ సొసైటీ నడిపించే స్కూల్లో మేము జనగణమన పాడము, ఎందుకంటే మేము యేసుక్రీస్తు తప్ప వేరొకరిని అంగీకరించము అన్నారు. ఆ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు మైనారిటీకి చెందినటువంటి వ్యక్తి జనగణమన పాడకపోయినా పర్వాలేదు అన్నటువంటి అర్థం వచ్చేటటువంటి తీర్పిచ్చింది. లీగలీజ్ వేరుగా ఉంది. బలవంతంగా ఎవరి చేత ప్రార్థన చేయించకూడదు ఈ రకం. అప్పుడు జెహోవాస్ విట్నెస్ గురించి 86లో దేశానికి తెలిసింది. అంత మటుకు జెహోవాస్ విట్నెస్ అనే గ్రూప్ ఉందని కూడా చాలామందికి తెలియదు. కాబట్టి ఈ డామినిక్ మార్టిన్ అనే వ్యక్తి చెబుతున్నటువంటి ప్రాథమిక కథనం ఏంటంటే, జెహోవాస్ విట్నెస్లో నేను ఒకప్పుడు సభ్యుణ్ణి, కానీ వీళ్ళలో దేశభక్తి లేదు కాబట్టి నేను ఈ బాంబు దాడికి పాల్పడ్డాను అంటున్నాను. అయితే దేశభక్తి లేకపోతే సంస్థని వదిలిపెట్టి బయటకు రావాలి, బాంబు దాడి ఎందుకు చేస్తారు? కాబట్టి ఎక్కడో ఈ కేసుని పక్కదో పట్టించే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా? ఇది కూడా ఒక ప్రశ్న. ఇంకా దీనికి జవాబు రావలసినటువంటి అవసరం ఉంది. ఇంతేకాకుండా ప్రారంభ దశలో 9:40 నుంచి 11, 12 గంటల వరకు వచ్చిన వార్తల్లో 3 పేలుళ్ళు జరిగాయన్నటువంటి వార్తలు వచ్చినాయి అన్ని మీడియా ఛానల్స్లో. సాయంత్రం అయ్యేటప్పటికి 1 బాంబు పేలుడు మాత్రమే సంభవించింది అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. ఈ డిస్క్రిపెన్సీని ఎట్లా అర్థం చేసుకోవాలి? సో ఇలాగా అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సంబంధించి నిజాయితీగా దర్యాప్తు జరగవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా ఎన్ఐఏ దీనిలో ఉన్నటువంటి కుట్రకోణాన్ని ఛేదించవలసినటువంటి అవసరం ఉంది. దీనిలో కనిపిస్తున్నటువంటి ఉగ్రవాదపు ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉన్నాయి, కానీ పూర్తి ఉగ్రవాద దాడిలాగా కనపడటం లేదు. సో దీని నేచర్ ఏమిటన్నది కూడాను స్పష్టంగా అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటువంటి దాడులు దేశంలోని వివిధ స్థానాల్లో కూడా జరిగే అవకాశం ఉంది. ధార్మికపరమైనటువంటి క్రైస్తవులకు చెందిన సభలో దాడి జరగడము, దాడి చేసిన వ్యక్తి అదే సంస్థకు చెందినవాడు కావడము, 4 గంటల తరువాత 86 కిలోమీటర్ల దూరంలో సరెండర్ కావడము, ఇట్లా అనాన్సర్డ్ క్వశ్చన్, జవాబు లేనటువంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఇవి తేలవలసినటువంటి అవసరం ఉంది. నిష్పాక్షికమైనటువంటి దర్యాప్తు జరగాలి. ఇటువంటి ఉగ్రవాద దాడులు జరగకుండా నిరోధించాలి. అంతేకాకుండా దేశం వెలుపల ఎక్కడో ఇజ్రాయెల్ హమాస్లకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం యొక్క ఛాయ ప్రఛాయలు కానీ దాని ప్రభావం కానీ ఈ దేశంలో ఉన్నటువంటి మత ఉద్రిక్తతల్ని పెంచేందుకు ఇది ఉపయోగించబడకూడదు.
ఆ విషయంలో కూడాను అన్ని ప్రభుత్వ సంస్థలు, ఇది వామపక్ష కమ్యూనిస్టు పార్టీ కావచ్చును, కేరళలో అధికారంలో ఉన్నటువంటి లెఫ్ట్ ఫ్రంట్ కావచ్చును, మిగతా ఏ ప్రభుత్వమైనా కూడాను ఈ విషయంలో కలిసికట్టుగా పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఆ యుద్ధానికి సంబంధించిన ఛాయ ఇక్కడ పడకూడదు. ఒక గ్రూపు యొక్క అంతర్గత తగాదా, గ్రూపులో ఉన్నటువంటి అంతర్గత తగాదా ఇంత భయంకరమైన రూపు దాల్చకూడదు. అదేవిధంగా ఇటువంటి సంఘటనలు మిగతా దేశంలో కూడా ఎన్నికల సమయంలో జరిపించి ఒక కొత్త నేరేటివ్ని సృష్టించే కుట్ర ఏమైనా జరుగుతుందా, ఇటువంటివన్నీ కూడాను ఆలోచించాల్సినటువంటి, దర్యాప్తు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.